ఏం చేయాలి మనం? ఎవరు ప్రేమించాలా? అబ్బా, ప్రేమ పాటలు ఎన్ని రాస్తాం. ఒకవేళ నా 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 యొక్క యూట్యూబ్లో పెట్టుకుంటే ప్రేమ పాటలు కూడా ఉన్నాయి, దేవుని ప్రేమించిన పాటలు. అవి నేను ప్రేమించకుండా రాసినట్లయితే అర్థం ఏదో నా కవిత్వాన్ని బయట పెట్టుకోవడానికి రాసినట్టు, రుచి చూచి రాసినట్లేదు. ప్రేమ ఆయన ముందుగా మనల్ని ప్రేమించాడు. ఆ ప్రేమ అనేది లవ్ ఇస్ ఎ సాక్రిఫైస్. ప్రేమ అనేది ఎలాంటిది అంటే మాటల మూట కాదు, మానవుడు రాసే కవిత్వం కాదు, ప్రేమించానమని చెప్పే రెండు మాటలు కాదు. ప్రేమలో ఏముంటుందో దేవుడు మనకు చూపించాడు. లవ్ ఇస్ ఎ సాక్రిఫైస్. ఎఫ్ఎస్సి 5:3 ఏమంటాడో చూడండి, ఒక మంచి మాట అంటాడు. ఆయన మనల్ని ప్రేమించి మనము పరిమళ వాసనగా ఉండటానికి బలిగా అర్పణగా అర్పించుకున్నాడు. తెలుసా? ఆయన నిన్ను ప్రేమించి ఏం చేశాడు? బలి అయ్యాడు, అర్పణ అయ్యాడు. ఆయన కోసం కష్టాలు వస్తే, ఆయన కోసం నష్టాలు వస్తే, ఆయన కోసం ఎదుకులు వస్తే, ఆయన కోసం ఎన్ని వస్తే ఎన్ని వస్తే పౌలును పిలిచినప్పుడు భలే ధనవంతుడు పౌలు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా రోమా ప్రభుత్వం యొక్క హక్కులు కొనుక్కున్న వాళ్ళు. ఒక్కొక్కరు కోటి రూపాయలు లేని ఈ దినం అంత డబ్బు లేని వాళ్ళు కొనలేదు, అంత కొనలేదు. అలాంటిది కొన్నవాడు యేసుక్రీస్తులోకి వచ్చినాక 3వ అధ్యాయం తెలుగులో అంటాడు, ఆయన పునరుద్ధాన బలము పొందవాలని నేను అంత నష్టపరుచుకుంటున్నాను అంటున్నాడు. అంతేకాదు, పెంటతో సమానంగా ఉంచుకుంటున్నాను అన్నాడు. ఇంకా ఏమంటాడో చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయం తీయండి. ఇంకా ఏమంటున్నాడు, ఏమి మాట్లాడుతున్నాడు అని మనల్ని చూడండి. ఏమంటాడు అంటే 34వ వచనం నుంచి 35 చదువుతాం. మనము కూడా చేయవాడు క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు శ్రమైనను, బాధైనను, హింసైనను, కరవైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపున. ఎంతమంది అర్థసాక్షులయ్యారు యేసుక్రీస్తు వరకు. నిజమైన యేసుక్రీస్తు నమ్మటానికి కొంచెం బాధ వస్తే బాధపడిపోతున్నాం. ఏం నమ్మితే ఏం మనం చనిపోతే పరలోకం పోతాం కదా, పరలోకం పోతాం. చాలాసార్లు నాకు శ్రమలు వచ్చాయి, పాములు ఎక్కాయి. ఈ వయసులో నన్ను ఎక్కడికి పోవద్దు అంటారు పెద్దవాడవయ్యేవాడిని. ఈ వయసులో కూడా పోతున్నా. రేపు 12 వస్తుంది, ఇక్కడికి వస్తాను, చాలా దగ్గరికి వస్తాను. చచ్చిపోతే తప్పేముంది, పరలోకం పోతాం కదా, చచ్చిపోతే తప్పేం లేదు కదా. చావుకు భయం లేదు కదా, చావుకు భయపడేవాడు అసలు క్రైస్తవుడు కాదు కదా. ఆయన కోసం చనిపోతే ఏదైతే ఏంటంటాడు ఆయన. ప్రేమలో అంత బలం ఉంది, అంత శక్తి ఉంది, అంత బలం ఉంది, అంత శక్తి ఉంది. అదే కాదు రాయబడ్డ విషయం, ఇంకా మనం కొన్ని తెలుసుకోవాలి. ఏంటంటే ప్రేమ, లవ్ అనగానే బైబిల్లో ఏమేమి చెప్పబడ్డాయి ప్రేమను గురించి అనేది మనం తెలుసుకోవాలి. ప్రేమ అంటూ ఉంటే ఆ పదమే నేర్చుకుంటే మనకు పనిచేయదు. ప్రేమలో ఉండేది చూడండి, ఒక్కొక్కసారి లవ్ ఈజ్ అండ్ ఎవిడెన్స్ ఆఫ్ ది లైఫ్ ఇన్ క్రైస్ట్. 1 జాన్ 4:8 అంటారు. మన ప్రేమ అనేది ఏంది అంటే ఎవిడెన్స్, క్రైస్ట్ లైఫ్లో ఒక ఎవిడెన్స్. లవ్ ఈజ్ ది ఫస్ట్ ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్. చూసారా? ఒకసారి గలతీ 5:20 చూస్తే ఆ పండులో మొదటిది ఏంటి? ప్రేమ. ప్రేమలో నుండి పుట్టినవే మిగతా ఇవన్నీ. ప్రేమ అంటే చిన్నది కాదు, అది ప్రేమ అంటే చిన్న కాదు, అది దేవుడు మనకు చెప్పేది చూసుకోవాలి. లవ్ ఈజ్ ది యాక్ట్ ఆఫ్ అవర్ ఫెయిత్. నిజంగా నీకు విశ్వాసం ఉన్నది అంటే ఆ విశ్వాసం అనేది ప్రేమలో కనపడాలి. క్రియ లేని విశ్వాసం
మొత్తం ఈ దినాల్లో చాలామంది విశ్వాసం అని చెప్తున్నారు. ఎక్కడికైనా నేను పోతే, సార్ నేను విశ్వాసమైనాను సార్, ఎట్టయినా అని అడుగుతాను. నేను విశ్వాసం సార్. ఎవడో విశ్వాసం? బైబిల్ పౌలు ఏమన్నాడు? నా విశ్వాసాన్ని కాపాడుకుంటానన్నాడు. నువ్వేమో పరిపూర్ణంగా విశ్వాసం అని చెప్పావు. విశ్వాసం అయితే ఏం కావాలా? నీకు విశ్వాసం ఉండాలి లోపల. విశ్వాసం పోతే ఏముంటుంది? ఫిలిప్పీ పత్రిక 2:15 ఏమంటాడు? విశ్వాస యాగముగా ప్రాణార్పణముగా నేను పోయబడుతుంది అంటాడు. విశ్వాసం అనేది ఒక యాగం. విశ్వాసం అనేది ఒక యాగం. అంటే యేసుక్రీస్తుని అమ్ముకొని డబ్బులు సంపాదించడం కాదు, డాలర్స్ డెవిల్స్ని తెచ్చుకొని ఇంట్లో వేసుకుని పూజించడం కాదు. అది అట్టి విశ్వాసం అవుతుంది. అది అట్టి విశ్వాసం అవుతుంది. దేవుడు నమ్మినోడికి ఆ పని ఏంటి? దొంగ పని, సైతాన్ పని. నువ్వు విశ్వాసం అయితే ఏముండాలి అంటే నీకు ఆయన మీద నమ్మకం ఉండాలి. నమ్ముట నా వశమైతే మీకు సమస్తం సాధ్యం అంటాడు. ఆయన మీద విశ్వాసం వచ్చాలా? నేను 56 సంవత్సరాలు సేవ చేస్తున్నాను. నా మీద ఒక రిజిస్టర్ లేదు. 2 చర్చలు కట్టించావు. నమ్మాలి. మన దేవుడు నమ్మితే మంచిది. నేను ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటాయి. ఏ మాట చెప్తుంటాను తెలుసా కదా? ఒక పాట ఉంది కదా. ఆ పాట ఏంటంటే, గొప్ప దేవ నాకు తండ్రి, నేను అనాథను కాను, నేను అనాథను ఎప్పుడు కాను. అవసరం లేదు. సమయానుకూలమైన సహాయం చేయగలిగిన దేవుడు. నువ్వు దేవుడిని ప్రేమిస్తే దేవుడిని నమ్ము, నీకు ఇస్తాడని. నువ్వు దేవుడు ప్రేమిస్తే నిన్ను స్వస్థపరుస్తాడని నమ్ము. నువ్వు దేవుడిని ప్రేమిస్తే నేను పరలోకానికి పోతానని ఇప్పుడే నమ్ము. అబ్రహాం విశ్వాసి. హెబ్రీలో ఏమన్నాడు తెలుసా? దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడు ఆ పరలోక పట్టణం చూస్తూ బతుకుతున్నానన్నాడు ఆయన. అంతగా ప్రేమించాడు అబ్రహాం దేవుడిని. అందుకే దేవుడు ఏమంటాడో తెలుసా? నా స్నేహితుడు అంటాడు అబ్రహాంని. ప్రేమ అనేది తేలకలేదు, అది ఊరికైంది కాదు. ఇంకా ఏం చూస్తామంటే ఫ్రూటే కాదు, అది మనం చూస్తే లవ్ ఈజ్ ఏ ఫుల్ఫిల్నెస్ ఆఫ్ ది లా. నువ్వు ప్రేమించినట్టయితే న్యాయంగా ఉంటావు కానీ అన్యాయస్తుడిగా ఉండవు. నువ్వు సత్యవంతుడిగా ఉంటావు కానీ అబద్ధస్తుడిగా ఉండవు. నువ్వు దేవుణ్ణి ప్రేమించితే, నువ్వు క్రీస్తు బిడ్డవైతే నువ్వు ఖచ్చితంగా న్యాయంగా ఉంటావు. న్యాయానికి ఫుల్ఫిల్నెస్ చేస్తావు. అన్యాయం చేయదు. ఎక్కడికి ఎవరికి అన్యాయం చేయదు. శత్రువు కూడా అన్యాయం చేయదు. నీ క్యారెక్టర్ అది దేవుని ప్రేమించిన క్యారెక్టర్. ఆయన నన్ను ప్రేమించమన్నాడు. ఈయన యెహోవా నాకు చేసిన మేలులకు నేను ఆయనకేమి చెల్లిస్తా, నేను ప్రేమిస్తా అంటే అర్థం ఏంటి? నువ్వు లా కూడా నిలబడాలి. ఫుల్ఫిల్నెస్. లవ్ ఈజ్ ది న్యూ కమాండ్మెంట్. అది కొత్త ఆజ్ఞ. లవ్ కొత్త ఆజ్ఞ, నూతన ఆజ్ఞ. ఏంది నూతన ఆజ్ఞ? యేసు ప్రభు పాత నిబంధనలో పడ్డ 10 ఆజ్ఞలు తీసి 1గానే చెప్పాడు. దాన్ని 2 అన్నాడు కానీ మళ్ళీ ఇంకోసారి అంటాడు. అది ఇది 1గానే చెప్పాడు. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ వివేకముతో నీ దేవుని ప్రేమించాలా. నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించాలి. మార్కులు అంటాడు, అది హోమము అంటాడు. ఆ 2 ఒకటే అంటాడు. నన్ను ప్రేమించిన వాడు పక్కన నన్ను ప్రేమిస్తాడు. ఆ ప్రేమ ఎలాంటిదై ఉండాలా? నిష్కపటమైనదై ఉండాలా. లోపల కపటం, బయటకేమో చాలా ప్రేమ. మరి క్రైస్తవులు ఇప్పాదిది అదే ప్రేమ. బ్రదర్ మంచిగా చేతులు కలుగుతారు. హృదయాలు ఆదరాలే. ఇద్దరు బ్రదర్లే పాపం. హృదయాలు ఆదరాలు. ఏ ప్రేమ రా ప్రేమ? పిచ్చవరా నువ్వు క్రైస్తవుడు సాగితాడుతున్నా. క్రైస్తవుడు అయితే ప్రేమ ఎలా ఉండాలి? ఆయన చెప్పినట్లుగా ఉండాలి ప్రేమ. నీ పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో ప్రేమించాలి. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించాలా. నీ శత్రువుని కోసం కూడా ప్రార్థన చేయాలి. ఇది ఒక కమిట్మెంట్. దేవుని ప్రేమించడం ఒక కమిట్మెంట్. ప్రేమ అని పాటలు పాడితే కాదు.
దయా దయా అనే పాటలు పాడితే కాదు, ఇది ఒక కమెంట్మెంట్. లవ్ ఈజ్ ది ప్రూఫ్ ఆఫ్ ట్రూత్. సత్యానికి ఏమిటి సత్యం? సత్యం వాడేవాడే దేవుని ప్రేమించేవాడు. సత్యం వాడకపోతే దేవుడు ప్రేమించిన వాడు కానే కాదు. సత్యాన్ని ప్రేమించాలి, సత్యాన్ని చెప్పాలి. చూసారా? అందుకే దావీదు అంటాడు, కాగా నేను ఆయన ప్రేమిస్తా. ఆయన తప్పు చేశాడు, దేవునితో సత్యం ఒప్పుకున్నాడు, నీకు విరోధంగా పాపం చేశాడు. నా ఎముకలు ఎరగొట్టు, నా మనసు ఎరిగిన బలి, నా హృదయం విరుగు, అలక్ష్యం చేయనంటాడు. చూసారా? నన్ను ఎరగొట్టమంటాడు ఆయన. తన మనసును, హృదయాన్ని, శరీరాన్ని, అహంకారం. కాబట్టి నీవు నేను దేవుని ప్రేమిస్తున్నామనేది చిన్న విషయం కాదు, చిన్న విషయం కాదు, అది చాలా పెద్ద విషయం. ప్రేమ అంటే సాక్రిఫైస్. లవ్ ఈజ్ యాక్షన్. క్రియాత్మకమైన మాటల మూట కాదు. దేవా నేను ఎంత ప్రేమిస్తున్నా, నేను రోజు బైబిల్ చదువుతున్నానని చెప్తాను, సరిపోదు. ఆయన తెలుస్తుంది, ఆయన చూస్తున్నాడు. మన దేవుడు సదాకాలం మాకు ఉంటున్నాడు, ఏ క్షణం మనల్ని ఎడబాయకాలి. కాబట్టి బిడ్డలారా, మీకు ఆయన చేసిన ఉపకారం 24 సంవత్సరాలు చర్చి మీకు ఇచ్చి, దాన్ని కాపాడి, మిమ్మల్ని ఆరోగ్యంగా ఇచ్చి, ఎంతోమంది సహకరించి 25వ సంవత్సరానికి పోతున్నప్పుడు ఇంకా ఆయనను ప్రేమించండి. మీరు ఆయన చేసిన మేలు ఆయన ప్రేమించాలి. దేవాన్ని మందిరం నీవు స్వరక్తం ఇచ్చిపోయిన సంఘం ఉంటుంది. ఇందులో మందిరం కూడా ఆయనదే. చూసారా? యేషయాలు అంటాడు, నా మందిరం సకల జనులకు ప్రార్థనా మందిరం అంటాడు. యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఏమంటాడంటే, నా మందిరాన్ని మీకు దొంగలు కూడా చేశాడు అంటాడు. మందిరం మంది కాదు, మందిరం మంది కాదు. మనం ఏ రాజు ఉంటాం, రేపు మట్లు కాస్తాం. మందిరం ఆయనకు చెందింది, సంఘం ఆయన కొన్నది. కాబట్టి ఈ సంఘం ఏం చేయాలి అంటే, దేవుని దయ ఉంటే ఆయన పునాది అయి ఉండాలా, మనం కట్టడమై ఉండాలి. ఆయన భరిస్తాడు. సంఘానికి ఆయన శిరసై ఉండాలా, మనం శరీరమై ఉండాలి. మూడవది, ఆయన వరుడై ఉండాలా, మనం వధువై ఉండాలి. సంఘం దేవుడికి లోబడాలి. ఈ 3 అనుబంధాలు దేవుడిని ప్రేమిస్తే సంఘం వార్షికోత్సవంలో ముందుకు సాగటానికి మనం ప్రయత్నం చేయాలని దేవుని వాక్యంలో మనం తెలుసుకుంటున్నాం. రెండవది ఇంకా ఏం చూద్దామంటే, నేను ఆయన నామములో ప్రార్థిస్తున్నాను. ప్రేయర్. ప్రార్థన అంటే ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే, మాటలలో ఎంతైనా చేయవచ్చు, నా పాండిత్యాన్నంతా కనపరుచుకోవచ్చు అంటాం. లేదు, ప్రార్థన ఆయనతో ఉన్న అనుబంధం, ప్రార్థన ఆయనతో చేసే సంభాషణ, దేవునితో మానవుడు మాట్లాడటం. ప్రార్థన అంటే చిన్నది కాదు. ఏదోతో దేవుడు వచ్చి మాట్లాడేవాడు. పాపం ఏం చేసింది? సాతానుడు ఏం చేశాడు? దేవుని స్వరం వినటానికి వీల్లేకుండా చేసేసాడు. ఇప్పుడు ప్రార్థన అంటే చాలా చిన్నదానిగా మాట్లాడుతున్నారు. ఇలా ఈనాడు మనం చేతులు వెళ్తున్నాం, బిడ్డలు చక్కగా మంచోళ్ళు. కానీ బైబిల్ ఏముందో తెలుసా? 141 పుస్తకాలు 2వ వచనం తీసి చూడండి. నా ప్రార్థన రూపము నేను చేతులు ఎత్తుట ఏముందాడ? నైవేద్యమా? ఆయనకి నువ్వు నైవేద్యమయ్యావా? నీ జీవితం ఆయనకి నైవేద్యమైందా? దేవా, నేను నీకు నైవేద్యంగా నా జీవితాన్ని ఇచ్చేస్తున్నా, నా హృదయాన్ని నీకే ఇచ్చేస్తున్నా. చేతులు ఆయన ఎత్తేసి ఊపేసే. కానీ నైవేద్యం కావాలా? ప్రార్థన ఏం కావాలా? ధూపం, దహన బలి మనం దహించుకోవాలా. మనకు ఆయనతో మాట్లాడటం అంటే ఏంది? నేను చెప్పినట్లు ఆయన చేయమని కాదు, నీ చిత్తము నా జీవితంలో నెరవేర్చు. నేను అడుగునా, నీ చిత్తం కావాలి, ఆయన చిత్తం కావాలి. ఆయన చిత్తం కావాలంటే చాలా వరకు కనిపెట్టాలి, మనం చాలా వరకు కనిపెట్టాలి.
ప్రార్థనలో ఆయన చిత్తం కోసం కనిపెట్టాలి. చూసారా, ఆయన చిత్తం మన జీవితం కోసం కనిపెట్టడమే ప్రార్థన. అసలు ప్రార్థన మనకెందుకు ఇచ్చాడు? ఏమన్నా మనం దేవుని అడుక్కోవడానికి ఒక పాత్ర ఇచ్చి బెగ్గింగ్ లాగా ఆయన అడుక్కోమన్నాడా? నో. ఎవరు చెప్పారు ప్రార్థన అడుక్కోలేదని? ప్రార్థనలో ఉండే స్థితి ఏందో తెలుసా? పరలోక ప్రార్థనలు ఏం చేశాడు? దుష్టుని ప్రవేశించకుండా చేయమన్నాడు, అందుకు ప్రార్థించాడు. రెండవది, గెత్సేమనే తోటలో ఏం నేర్పించాడు ఆయన? ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమైంది. కాబట్టి ఏం చేశాడు? మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, శోధన నీ జీవితంలోకి రాకుండా ప్రార్థన చేయమన్నాడు. శోధన నీ జీవితంలో. క్రిస్మస్ వచ్చింది, మంచి కోటికి పోతే ఇగిపోయాడు. శోధన రాకున్నట్టు చాలుగా. మంచి నగిపోతే ఇగిపోయాడు. శోధన రాకుంటే చాలుగా. ఆయన ప్రార్థన ఇచ్చిన విధానం బైబిల్లో చదవకుండా చేయకుండా మనం ప్రార్థిస్తే అట్లా. ప్రార్థనకు కొన్ని అర్థులు ఇచ్చాడు కదా. ప్రార్థనలో ఏముండాలి? వినయం కూడా ఉండాలి. నువ్వు ప్రార్థించేటప్పుడు ఏం చేయాలా? వినయం. ఒక కలెక్టర్ గుడికి వచ్చాను అనుకో, మా గుడికి కలెక్టర్ వస్తాడు, నేను నెల్లూరులో ఉన్నప్పుడు. ఆయన కింద కూర్చుంటాడు కదా, కింద కూర్చుంటాడు. 2వ దశలోనిక కదా 7వ అధ్యాయం 14వ వచనాలు, ఆ మందిరాన్ని ప్రవేశించేటప్పుడు చెప్తాడు, నా పేరు పట్ల జనులు తమ్ము తాము తగ్గించుకొని ఇంకా అన్నీ వదిలే నన్ను వెతికి చెడు మార్గం విడిచి ప్రార్థించాలంటాడు. కండిషన్స్ ఉన్నాయి. దేవుడు వితౌట్ కండిషన్స్ ఏం చేయడు. ఏ సేవకుడు ఇటు పెట్టి నేను ఆశీర్వదిస్తానంటే విన్నాను, ఆయన దగ్గర నుంచి రావాలి ఆశీర్వాదాలు. ఆయన చేయాలంటే కండిషన్స్ ఉన్నాయి, డెఫినెట్ కండిషన్స్ లేకుండా ఆయన ఏమి చేయడు. సాతాను చేస్తుంది కండిషన్ లేకుండా కదా. సాతాను చాలా చేస్తుంది. నీకు సాతాను దగ్గరికి పోతుంది. యేసు ప్రభుకే చెప్పింది, ఒక్కసారి నాకు మొక్కేసే సార్ ఈ భూలోకంలో లేదు, నువ్వు అడిగినా ఇస్తాను అని. సాతాను దగ్గరే కండిషన్ లేదు, దేవుడి దగ్గర అయితే ఖచ్చితంగా నువ్వు నా కండిషన్స్. ఈ ప్రార్థన చాలా బాగా చేయాలి. నాకు ఇష్టమైన ఒక మాట చెప్తున్నాను. ఇది లూథర్ అని చెప్పింది, మార్టిన్ లూథర్. ఏం చెప్తాడంటే, ప్రేయర్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మై లైఫ్. ఇఫ్ ఐ డు నాట్ ప్రే సింగిల్ డే ఐ షల్ లూజ్ గ్రేట్ డీల్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. నేను ఒక్క దినము ప్రార్థన చేయకపోతే ఆ దినం దేవుని యొక్క డీలింగ్స్ పోతాయి. ఈ దినం భార్యాభర్తలకి కొంచెం సమస్యలు వస్తున్నాయి. ఎప్పుడు వస్తాయి? సమస్యలు రావటం తప్పు కాదు. మా 56 సంవత్సరాలు మేము పెళ్లి చేసుకొని ఇంకా బతుకున్న ఇద్దరం కూడా మేమేం చేస్తామో తెలుసా? ఈరోజు తెల్లవారుజామున పోయామనుకో 2 గంటలకి, మేమిద్దరం ప్రార్థన చేసుకోకుండా పండుకోం. కుటుంబ ప్రేయర్ కాదు, కంపల్సరీ మా ఇద్దరి ప్రేయర్ ఉంటుంది. కుటుంబ ప్రేయర్ అదే అందరు కలిసి చేసి ఖచ్చితంగా మేమిద్దరు ప్రార్థన చేసుకుంటాం. ఎందుకంటే మన మనసులు కలుస్తాయి. ఏదైనా ఇద్దరి మధ్య సమస్యలు అవ్వచ్చు, కుటుంబ వ్యవస్థ, బిడ్డలు పెంచే సమస్యలు అవ్వచ్చు, డబ్బుల సమస్యలు కావచ్చు. ఏదో ఒక ఇరుకు కుటుంబంలో సాతాను పెట్టాలనుకుంటారు, ఏదో ఒక సాతాను ప్రభావం పెట్టాలనుకుంటారు. కానీ అది మనం ప్రార్థన చేసుకునేటప్పుడు ఉండే సమాధానం, ఉండే ప్రేమ అత్యున్నతమైంది. ప్రేమలో ఉన్న శక్తి అది. ఎక్కడ 2-3 కూర్చి ప్రార్థన చేసి నేను వింటానన్నాడుగా. భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఏకంగా ప్రార్థన చేసుకోలేకపోతే కుటుంబాన్ని ఎట్లా నడపగలుగుతారు? ఈనాడు కుటుంబాలు కొంచెం పగిలిపోతున్నట్టు కానీ కొండల్లాగా కనపడుతున్నాయి. కొన్ని దగ్గర కలిసి ఉంటున్నారు కానీ క్రాక్ ఇచ్చాయి. ఆ క్రాక్ ఇవ్వకుండా ఉండాలి అంటే ఇద్దరు మోకరించాలి. భర్తలారా, మీరు కూడా మీ భార్యలతో కలిసి ప్రార్థన చేయండి. భార్యలారా, మీరు కలిసి ప్రార్థన చేయండి. మీ పిల్లలు బాగుంటారు, మీరు క్షేమంగా ఉంటారు, సాతానుడు మీ మధ్యకు దూరడు. బైబిల్లో చూసాం కదమ్మా,
చాలా ఇచ్చాడు దేవుడు. సాతాను అసెంబ్లీలో నుంచి ఇంకా కొట్టేలా చాలా కాలం ఉన్నాయండి. పాతాళంలో ఆయనతో పాటు 3/4 మందిని అందరినీ తోసేస్తారు పాతాళంలో. 1/4 మిగులుతారు. ఆ మిగిలిన తర్వాత ఏం చేస్తాడు? కొత్త ఆకాశం, కొత్త భూమి చేస్తాడు దీన్ని. అప్పుడు యోగులో ఏముందో తెలుసా? ఆయన ఉదయాన్నే లేచి తన బిడ్డలు పాపం చేస్తారేమోనని దహన బలి ప్రార్థన మనం చూసాం ఇందాక 141 చేసేవాడు. పోయి ఏమంటాడంటే, నీవు ఆ ఇంటికి కంచె వేసావు అంటాడు. ప్రార్థన ఏంటిది? మన ఇంటికి కంచె. ప్రార్థన ఏంటిది? మన గుడికి కంచె. ఎందుకంటే మనలోకి సాతాను ప్రవేశించకుండా ఉండటానికి నేనేం చేయగలను అంటాడు. కాబట్టి బిడ్డలారా, మీరు ప్రార్థించే ప్రార్థనా మందిరం, నా మందిరము సకల జనులకు ప్రార్థనా మందిరం. ఇప్పుడు మందిరాలు కొన్ని మారిపోతున్నాయి. నాకు బాధ వేస్తుంటుంది అక్కడెక్కడ. నాకు కూడా పిలిచి సన్మానాలు చేయాలంటారు. నేను ఆంధ్ర సభలో మాట్లాడినా, నేను ఒప్పుకోను. ఆ దినమేమో ఏ మందిరాలు చేశారు కదా, యేసు వచ్చినప్పుడు అది దొంగలు గుడిగా చేశారు. ఈ దినం ఏం చేస్తున్నారు? సన్మానాల మందిరం. ఒక మనిషిని నిలబెట్టి వాడు దండేసి టవల్ కప్పి, అంటే ఒక విగ్రహాన్ని పూజిస్తున్నారు. మానవ విగ్రహాన్ని పూజిస్తున్నారు కదా. అది తప్పు. నేను ఎప్పుడు చేయను. మా మందిరంలో అయితే 25 సంవత్సరాలు ఉన్నాను. మాకు 1500 మంది మాకు సభ్యులు. కానీ ఏ రాజకీయ నాయకుడిని కూడా అడుగుతాను. నో యాంటర్. ఆదివారం అది ప్రభు దినం అంతే. అయిపోయినాక ఆరాధనలో రాలేదు. ఏంటంటే మన మందిరాలు లోకానికి ఒక విలువైనవిగా కనపడుతుంది. మన కొంతమంది మందిరాలు వాళ్ళ బర్త్డే చేసుకుని కేకులు కట్ చేయటం. దేవుని మందిరం అది, దేవుని ఇల్లు అది, దేవుని సంఘం అది, దేవునిది అది. ఆ మందిరము ప్రార్థనా నిలయం. నా మందిరం సకల జనులకు ప్రార్థనా మందిరం. ఇంకా యాకోబు ఏమంటాడో తెలుసా? పరలోకమే ఒక గవిని అంటాడు. ఇక్కడి నుంచి పరలోకానికి పోవాలా. ఇది పరలోక గవిని. ఇందులో వాక్యం ఉండాలా. ఆ వాక్యం ఎట్లుండాలంటాడు. స్నేహితుడు ఏం చేస్తాడు? ఆఖరి తోడుస్తాడు. ఎంత చూస్తారండి ఏమంటాడు? 3-4 వచనము. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వాక్యమును చూచి పరిశుద్ధాత్మతో పాడిపంపులు గలవారే మళ్ళా వెనక్కి పోతే ఏమంటాడు? యేసుని సిలువేస్తున్నారంట. యేసుని సిలువేసే సమూహం ఇది. రక్షణ కాపాడుకుంటా ఉండాలి, దాన్ని పోగొట్టుకోకూడదు. ఒకనాడు ఒక తరుణం దొరికింది నాకు. బెంగళూరు సుబ్రహ్మణ్యం స్టేడియంలో బిల్మోరియా దగ్గర నుంచి యజ్రాజ్ శాస్త్రి, వాణి, బాలసుబ్రహ్మణ్యం చెల్లెలు అందరూ 7 మరలా పాడుకుందామని పెట్టారు. సాహిత్యాన్ని గురించి మాట్లాడటానికి నన్ను పిలిచారు. ఒక అమ్మాయి, ఇంత అమ్మాయి 5-6 సంవత్సరాలు ఉంటాయి. ఆ అమ్మాయితో క్రైస్తవ భరతనాట్యం వేయించారు. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఈ చేతిలో ఉంది. ఆ అమ్మాయి నాట్యం చేసిందాక ఏది పడిపోవాలి. ఇది మోడర్న్ డ్రెస్ కదండి. నేను ఒక అమ్మాయిని పిలిచి అతికిచ్చారేమో అని చూద్దామని చూస్తుంటే వాణి అన్నది, అంకుల్ ఏం అతికిలేదు అంకుల్. ఆ అమ్మాయి డ్యాన్స్లో పడుతుంది. మళ్ళీ చెప్పమంటారా అన్నది. చూసారా? జీవితం ఒక పోరాటం. జీవితం ఒక సాతాను మనకు శ్రమలు వలయం కలగజేస్తుంది, శోధన నిలయం కలగజేస్తుంది. కానీ జీవితంలో, పోరాటంలో, శోధనలో ఇవన్నీ నువ్వు నిలబడ్డప్పుడు నీ రక్షణ పడిపోకుండా కాపాడుకోవాలి. దేవుడు ఇచ్చినది రక్షణ విలువైంది. అది విలువైంది. రక్షణ అంటే ఏమనుకుంటున్నారు? అబ్బా పరలోకానికి పోయిన మార్గం అనుకుంటున్నారా? రక్షణలో 3 ఇమిడి ఉన్నాయి. ఒకటేందో తెలుసా? నీ పాత జీవితం వదలాలి. రెండవది ఏందో తెలుసా? క్రీస్తుని హత్తుకోవాలి. మూడవది ఏందో తెలుసా? క్రీస్తుతో ఉండాలి. ఈ 3 లేకుండా రక్షణ పరిపూర్ణమైందని చెప్పడం బుద్ధి తక్కువ అవుతుంది కదా. బుద్ధి తక్కువ పని అది. రక్షణలో అవి ఉండాలా, అవి ఉండి తీరాలా.
అది లేకుండా చెప్పడానికి వీల్లేదు. అవన్నీ కూడా శాశ్వతంగా పరలోకానికి వెళ్ళటానికి మార్గాలు. సైతానుడు చిన్న చిన్న ట్రిక్స్ నేర్పిస్తాడు, మిమిక్రీ నేర్పిస్తాడు. చిన్నగా వాటికంటే వాటి సర్దుతాడు, ఇట్లా చేస్తే మేలని. దాన్ని కొంచెం కలిపి మనల్ని పాడు చేస్తాడు. జాగ్రత్త. బైబిల్లో ఏముందంటే అదే. రెండవ మాట మనకు అవసరం అయితే. మూడవది, ప్రజలందరి ఎదుట నా మొక్కుబడులు చెల్లిస్తా. ప్రజలందరి ఎదుట. మొక్కుబడి అంటే డబ్బులు అనుకోండి. దేవునికి ఇష్టమైంది ఏందో తెలుసా? మనల్ని మనం ఇచ్చుకోవడం ముందు ఇష్టం. ఇప్పుడు రోమాపత్రిక 12 తీస్తారా? 1 వచనం చూడండి. ఊరికి అంతా చెప్పను, కొంచెం చెప్తా. దేవునికి అది అనుకూలంగా పరిశుద్ధమును దేవునికి అనుకూలముగా సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించుడి. ఇట్టి సేవ అది మీకు ఇస్తాను. లేకపోతే మీ సేవ ఒట్టిదే. దేవునికి సమర్పించకుండా నేను చేస్తే, పాడితే, ఎగిరితే, నడిస్తే, నేను బతుకుండగానే నా జీవితం దేవునికి అర్పణ చేయాలి. ఆయన ఆయన ఆలయాన్ని నేను 1 కొరింథీ 3:16 అంటారు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు అడగరా అంటాడు. మీకు తెలియదా అది? మీకు తెలియదా? తెలియని వాడు ఒకటి క్రైస్తవుడు. నువ్వు దేవుని ఆలయం కదా, దేవుని ఆత్మ నీలో ఊడాడు కదా, నీలో దేవుని ఆత్మ ఉంది కదా. అది నిన్నే దేవుడికి అర్పించుకోవాలి, నీ జీవితం అర్పించుకోవాలి. తర్వాత నీ డబ్బులు కూడా. మన సంఘంలో ఉన్నప్పుడు 125వ సంవత్సరంలో రాబోతుంది. మంచిగా ఇచ్చేవాళ్ళ వాళ్ళ పాస్టర్కి కొరవ లేకుండా చూడాలి. నీ దశభాగము మందిరపు నిధిలోనికి తీసుకురామంటాడు. 10వ వంతు. ఎప్పుడైనా పని చేసావా? నీ దశభాగం ఇచ్చావా? బైబిల్ నాకు మొత్తం తెలుసు అంటావు. నీ దశభాగం ఎవరిది? దేవుని కదా, దేవునికి ఇవ్వాలి కదా, దేవునికి ఇవ్వాలి. ఏ గివింగ్ చర్చ్ ఈజ్ ఎ లివింగ్ చర్చ్. ఏ గివింగ్ మ్యాన్ ఈజ్ ఎ లివింగ్ మ్యాన్. ఏ గివింగ్ ఫ్యామిలీ ఈజ్ ఏ లివింగ్ ఫ్యామిలీ. Where there is a living, there is a giving. Where there is a giving, there is a living. ఇచ్చడం ఉంటే జీవించడం ఉంటుంది, జీవించడం ఉంటే ఇచ్చడం ఉంటుంది. ఏమి అన్నిట్లో నా స్థానం కావాలంటాడు. మన బ్యాప్టిస్ట్లో కొంతమంది అన్నిట్లో ఉండాలి, కానీ దేనికి అది అవన్నీ నాకు అట్లే. చర్చ అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలా? నువ్వు ఇయ్యాలా. నీ కాపల్ని బాగా నీవు పోషించాలా. చూద్దాము ఒకసారి. ఎఫెసు పత్రిక మీకుందా? మీ బైబిల్లో ఉంది కదా, ఒకసారి తీద్దాం. ఎఫెసు పత్రిక తీద్దాం. ఎఫెసు పత్రిక 4వ అధ్యాయం. మీరు బాగా చదువుతున్నారు నాకంటే ముందు. నేను మా అమ్మలో బైబిల్ తెచ్చాను. ఎఫెసు తీసేసి పిలుపు చదవండి. అన్నీ ఇప్పుడు చాలా ఇంకా చేస్తాను, చాలా సమయం అయింది కాబట్టి. పిలుపు 4వ అధ్యాయం 1 వచనం చదువుదాం. 18. నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది, ఏమియు మీ కాపరికిస్తే ఎంత మంచి పని. ఆయనకి ఇస్తే ఏమంటాడు చూడండి, ఎంత మంచి మాట్లాడారు. అవి మనోహరమైనవి, సువాసన, దేవునికి ప్రీతికరమైనవి, ఇష్టమైనవి. వాక్యోపదేశం చేసేవాడికి మీ మంచి పదార్థాల్లో భాగం వేయాలి. చర్చ్ అంటే గివింగ్ చర్చ్. చర్చ్ ఏంటంటే ప్రేయర్ చర్చ్. చర్చ్ ఏంటంటే సాల్వేషన్ కాపాడుకునే చర్చ్ కదా. అది నేను ఏమి చెల్లించాలి ఆయనకి? కాగా నేను ఆయన ప్రేమిస్తా, ఆయన నామాన్ని ప్రార్థిస్తా కదా. ఆయన నామాన్ని నేను ఆ పాత్ర పట్టుకుంటాడు
కదా. నేను ఆయనకి నన్ను నేనే ఇచ్చుకుంటా, నేను ఇస్తాను, ఆ మొక్కుబళ్ళు కూడా ఇచ్చేస్తా. కాబట్టి ఈ 24 సంవత్సరాలు కాపాడిన రీతిని బట్టి ఆయన మనకు చేసిన మేలులకు మనం చేయవలసిన న్యాయంగా, ధర్మంగా, వాక్య ప్రకారం ఈ వాక్యం, దేవుని వాక్యం అపార్థం కాదు, నవ్వు కాదు, వ్యర్థం కాదు. అసలు ఒక మాట చూసారా మనం దాన్ని ఎప్పుడు మనం ఆశ్చర్యంగా దేవుని వాక్యాన్ని తీసుకోకూడదు. యోధా పత్రికలో మనం చూస్తారా, మీరు అందరూ తీయండి, అది యోధా పత్రిక తీయండి, 17వ అధ్యాయం. అయితే ప్రియులారా, చదువుతారా? అంత్యకాలమందు చెప్పున నడుచు పరిహాసకులు ఇందులని ప్రభువు యేసుక్రీస్తు అపస్తులకు పూర్వమందు మీతో చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోండి. ఇవి దేవుని మాటలు, మనుషుల యొక్క నవ్వులు కాదు, ఏడుపులు కాదు, కవ్వింపులు కాదు. ఈ మాటలు మనం చక్కగా వింటే ఆ మాటలు మనల్ని పరలోకానికి తెచ్చిపోతాయి. పరలోకానికి దాదాపు 56 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నా, 22 పుస్తకాలు రాశా. ఇంకా ఇప్పుడు మా బిడ్డ పాస్టర్ గారు, ఆయన పెద్ద పాస్టర్ గారు, ఆయన ఏం చేశాడంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్కే రిటైర్ వచ్చి సేవ చేస్తున్నాడు. మేమంతా చిన్నప్పుడు పోయి సేవ చేసాం. పెద్ద ఉద్యోగానికి రిటైర్ వచ్చి సేవ చేస్తున్నాడు. కాబట్టి మనం దేవుని నమ్మాల, యేసుక్రీస్తు కావాలి. క్రీస్తు కేంద్రితమైన సంఘం అండి, దానికి క్రీస్తు కేంద్రితం, బైబిల్ దానికి కేంద్రితం. ప్రార్థన చేసుకున్నామా, తలలో ఉంచుతామా? ఈరోజు ఒక మంచి తీర్మానం చేసుకోండి. నేను ప్రార్థిస్తా, నేను ప్రేమిస్తా, నేను సంఘానికి ఇస్తా, నా రక్షణ పాత్ర నేను పుచ్చుకుంటా, నేను గుళ్ళోకి వచ్చేటప్పుడు రక్షణ పాత్రతోనే గుళ్ళోకి వస్తా, నేను దహన బలు అర్పిస్తా, నైవేద్యంతో నా జీవితం ఆయనకు అర్పిస్తా, నా చేతులు ఎత్తేటప్పుడు నా జీవితం ఆయనకు అర్పిస్తా. ఎత్తొద్దని నేను చెప్పడం లేదు బిడ్డలా, ఎత్తాలి. చేతులు ఎత్తడం చాలా మంచిది. మీరు దేవుడికి సమర్పించుకోండి, నైవేద్యం చేసుకోండి. దేవుడు ఇంకా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, ఇంకా దీవిస్తాడు. ప్రార్థిద్దాం. కృప కలిగిన మా దేవ, దయగలిగిన మా తండ్రి, మీ కరుణ హస్తాలతో, మీ కృపతో, మీ ప్రేమతో మీ పాదాల దగ్గరకు వస్తూ ఉన్నాయి. దిగువ తండ్రి, సంఘ వార్షికోత్సవాన్ని దీవించండి. మా సంఘం ద్వారా వారికి శుభాలు తండ్రి. ఇదిగో రాబోయే సంవత్సరం వారికి జరపబోయే సిల్వర్ జూబిలీని దీవించండి. కాపరిని, నాయకులను, స్త్రీల సమాజం, యవనస్తులు, చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు, యవనస్తులు తండ్రి, యవన కార్యములో వారు కాళ్ళు మోగిపోయి ఎంతో మేలు అన్నారు. మా యవన బిడ్డలందరినీ నీ చేతిలో సాధనగా వాడుకోండి తండ్రి. వృద్ధులు ప్రార్థించే బిడ్డలుగా ఉంచండి తండ్రి. ఈ సంఘానికి క్షేమం చేయండి, నీ కృపను కుమ్మరించండి, ప్రతి సభ్యుని దీవించండి. ప్రతి నాయకుడు నీ కోసం పనిచేయటానికి, కాపరి నీ కోసం పనిచేస్తున్నారు. ఈ కుటుంబాలన్నింటినీ ఆశీర్వదించమని, దీవులతో నింపమని, ఈ వార్షికోత్సవంలో నిజమైన రక్షణ ఆనందాన్ని, సువార్త సేవ భారాన్ని, నీలో కలిగే ప్రేమను మనకు మెండుగా దయచేయమని క్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మా సంఘం తరఫున, మా సంఘం మీది 24, మా సంఘం 180 ఇప్పించుకున్నాం. మా తల్లి సంఘం రోడ్ స్టార్ చర్చ్, మాకు 180 సంవత్సరాలు అయిపోయినాయి. 181లో ప్రవేశించాం. అంతే అండి.